హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారుష్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? నెల్లూరులో చాలా ఫేమస్ అయిన రొట్టెల పండగకి నేనైతే బయలుదేరిపోయాను. మార్నింగ్ 6 అవుతుంది. నెల్లూరు బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్సు ఎక్కేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చెప్పడం కన్నా మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుందన్నమాట. సో చూసారు కదండి, అక్కడ ఒక ఆయన సీట్ కోసం అయితే క్లాత్ వేశారు. ఆ క్లాత్ పక్కకు తీసేసి ముస్లిమ్స్ కూర్చున్నారనమాట. క్లాత్ వేసింది హిందూస్. సో ఆయన సీట్ గురించి మాట్లాడకుండా రిలీజియన్ వరకు వెళ్ళిపోయి హిందూస్ ఇట్ట, ముస్లిమ్స్ అట్లా అని ఏవేవో మాట్లాడారనమాట. నేను శుభమాని రొట్టెల పండగకి వెళ్తుంటే అక్కడ మత సామరస్యంగా హిందువులు ముస్లిమ్స్ బాయ్ బాయ్ అనుకుంటూ రొట్టెల్ని మార్చుకుంటుంటే వీళ్ళేంట్రా సీట్ కోసం ఇలా కొట్టుకుంటున్నారని నేనైతే కొద్దిగా అప్సెట్ అయ్యాను. సో ఓకే, అదంతా పక్కన పెట్టేసేయండి. ఫైనల్గా మార్నింగ్ పొద్దున్నే చాలా ఫ్రెష్గా దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను మొదటిసారి దర్గాలోకి ఎంటర్ అవ్వడం వల్ల ప్రతిదీ నాకు కొత్తగా అనిపించింది. మీరు అక్కడ చూడొచ్చు, డ్రమ్స్ వాయిస్తూ వాళ్ళైతే అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ అయితే చాలా బాగుందనమాట. మార్నింగ్ అవ్వడంతో క్రౌడ్ చాలా తక్కువ ఉన్నింది, ఎండ లేదు, పీస్ఫుల్గా ఉన్నిందనమాట. ఇక్కడ చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అమ్ముతున్నారు, రొట్టెల దగ్గర ఎలా ఉన్నింది అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే నేను ఏమి రొట్టె కోసం వచ్చాను, ఇంతకీ నాకు ఆ రొట్టె దొరికిందా లేదా కూడా పార్ట్ 2 వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.